హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పట్టా పాస్బుక్ నంబర్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. దానికి సంబంధించి మనకు కావాల్సింది ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డుతో పట్టా పాస్బుక్ నంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, చాలా మంది తమ పట్ట పాస్బుక్లను పోగొట్టుకుంటారు కాబట్టి ఈ యొక్క వీడియో వారికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఇక్కడ లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ లాగిన్ అవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనం లాగిన్ అయిపోతాం. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను చూడండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసాం. వ్యాలిడేట్ ఓటీపీ అనే బటన్ పై క్లిక్ చేయగానే మనము లాగిన్ అయిపోతాము. సో ఇక్కడ డాష్ బోర్డ్లో మనం చూసినట్లయితే ధరణిలో లాగిన్ అయిన తర్వాత మనకు పాస్బుక్ నెంబర్ తెలియదు కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం కాబట్టి మనకి ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. దాంతో మనం ఈ యొక్క పాస్బుక్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అప్లికేషన్ ఫర్ సక్సెషన్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రెస్ టు కంటిన్యూ అని కొట్టండి. తర్వాత ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ సక్సెషన్ ఉంది కదా, దీంట్లో డూ యూ హ్యావ్ పాస్బుక్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకు పాస్బుక్ నెంబర్ తెలియదు కాబట్టి లేదు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్గా మనకు ఒక సర్వే నెంబర్, మన యొక్క ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో అప్పుడే మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఒక సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదో ఒక సర్వే నెంబర్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ఒక సర్వే నెంబర్ని సెలెక్ట్ చేశాను. ఖాతా నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫెచ్ అనే బటన్ పై క్లిక్ చేసిన తర్వాత మనకు సర్వే నెంబర్కి సంబంధించి పట్టాదారి యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ పట్టాదారి యొక్క డీటెయిల్స్ అనేది వస్తాయి. సో ఎంత ల్యాండ్ అనేది అతని పేరు మీద ఉందనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పట్టాదారికి ఒకే ఒక సర్వే నెంబర్ అనేది ఉంది. తర్వాత దీన్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క బాక్స్ని టిక్ చేసి మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. సో డేట్ ఆఫ్ డెత్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ డెత్ అనేది మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ డిసీజ్డ్ పట్టదారు ఉంది కదా, సో ఎవరిదో ఒక ఆధార్ కార్డ్ నెంబర్ని మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో పట్టా పాస్బుక్ ఉన్నట్లయితే పాస్బుక్ నెంబర్ అని ఎంటర్ చేయడానికి ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదనుకో నో అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యాడ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మనము ఈ యొక్క క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి, పేరు, ఫాదర్ నేము, ఆ తర్వాత ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత మ్యారిటల్ స్టేటస్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిలేషన్షిప్ విత్ పట్టదార్, సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత అడ్రస్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క ఎంటర్ చేసినటువంటి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి చూడండి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. తర్వాత ఈ యొక్క ల్యాండ్ అంతా ఈ యొక్క పేరు మీద చూపిస్తుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క డెత్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏదో ఒక ఫైల్ని, పీడిఎఫ్ ఫైల్ని మనం ఇక్కడ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు
దీన్ని క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ఆ యొక్క ఫైల్ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫైల్ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయినటువంటి ఫైల్ ఇది. దీన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ పేరుతో పాటు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంది, పట్టాదారు పాస్బుక్ నెంబర్ మాత్రమే కావాలి కాబట్టి సో నేను ఇక్కడ పట్టాదారు పాస్బుక్ నెంబర్ని నేను ఇక్కడ చూస్తున్నాను. చూడండి, మనకు కావాల్సిన పట్టాదారు నెంబర్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనం సెలెక్ట్ చేసుకున్న మనకు తెలిసినటువంటి ఏదైనా ఒక సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్కి లింక్ అయినటువంటి పట్టాదారు పాస్బుక్ నెంబర్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతున్నట్లయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.